నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఇక రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి. సంతాన సంబంధమైన విషయాలు పురోగతిలో ఉన్నాయి. ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతోటి, సన్నిహితులతోటి, బంధువులతోటి మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని విలువైనటువంటి విషయాలు కూడా మీరు తెలుసుకుంటారు. వాటిని అమలు చేయాలని చెప్పని మీరు భావిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించగలుగుతారు. మీ స్థాయి కానీ మీ స్థానం కానీ ఏమాత్రం చెక్కు చెదరకుండా ఆ విధంగా కొనసాగే పరిస్థితిగానే గోచరిస్తుంది. కానీ మీరు ఈ విషయంలో ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. గ్రహగతులు మీకు అనుకూలంగా ఉన్నాయి. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఈ వారం సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. తప్పకుండా సానుకూలపడతాయి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు కూడా పోయి సానుకూలమైనటువంటి మంచి వాతావరణం ఇంట్లో ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. మనోహరమైనటువంటి ప్రదేశాలను సందర్శిస్తారు. జనరల్ నాలెడ్జ్ కోసం రకరకాల పుస్తకాలని చదువుకుంటారు. అదేవిధంగా వ్యాపారపరంగా తీసుకోవాల్సిన మార్పులు చేర్పుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాటిల్లో మంచివి ఏమైనా ఉంటే వాటిని అమలు చేయాలని చెప్పని భావించి మళ్ళీ మర్చిపోకుండా ఉండటం కోసం చెప్పని అలాంటి విషయాలు మీరు రాసుకోవటమో పక్క వాళ్ళకి చెప్పడమో జరుగుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఈ వారం ఖచ్చితంగా ఫలిస్తాయి. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి విద్యారంగంలో అఖండమైనటువంటి భవిష్యత్తు గోచరిస్తుంది. మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో పాల్గొని విజయవంతమైన ఫలితాలని మీ సొంతం చేసుకోగలుగుతారు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేను 10 మందికి అండగా ఉండాలి, కుటుంబానికి అండగా ఉండాలి అనే మీ కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తోంది. వివాహాల శుభకార్యాల గురించి పెద్దగా ఉత్సాహం చూపించరు. చదువుకుంటూనే ఏదైనా చిన్న చిన్న కోర్సులు ప్రారంభిద్దాం, వాటిని కూడా చదువుకుందాం అని చదువు మీద ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అదేవిధంగా చిన్న చిన్న అనారోగ్యాలు, ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ వారం తొలగిపోయే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ బ్యూటీ పార్లర్ నడిపేవాళ్ళు కానివ్వండి, అలంకార సామాగ్రి వ్యాపారం చేసేవాళ్ళు కానివ్వండి, వీళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాలక్ష్మీదేవికి ఈ లక్ష్మీ తామర మాల అని చెప్పి ఉంటుంది. ఆ లక్ష్మీ తామర గింజలతో చేసినటువంటి మాల అమ్మవారికి ఎంతో ఇష్టమైంది. ఆ మాలను అమ్మవారి మెళ్ళ వేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని లక్ష్మీ చందనంతో, ఆరావళి కుంకుమతోటి మీరు పూజిస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. పరిమళ గంధంతో పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ పరిమళ గంధం చాలా అత్యున్నతమైనటువంటిది. దీంతో పూజించడం వల్ల ఏ దేవుడినైనా ఏ దేవతనైనా, ఒక లక్ష్మీదేవినే కాకుండా ఏ దేవుడినైనా ఏ దేవతనైనా పూజించడం వల్ల ఆ పరిమళ గంధం ఏ విధంగా ఉందో మన జీవితంలో కూడాను అలాంటి సంఘటనలే ఏర్పడతాయి, అలాంటి ఫలితాలు మనకు సంప్రాప్తిస్తాయి అనేటువంటి దానికి అదొక ఇండికేషన్. అందుకే పరిమళ గంధానికి ఈ దేవతా పూజల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. కనుక మీరు పరిమళ గంధాన్ని పూజ చేసేటప్పుడు ఉపయోగించడం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ప్రతి వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి కాలసర్ప దోషాలు కానివ్వండి, అపసవ్య కాలసర్ప దోషాలు కానివ్వండి, కర్కోటక తక్షక కాలసర్ప దోషాలు కానివ్వండి, సర్పదోషం కానివ్వండి, ఇలాంటి పోవటానికి సర్వరక్షా చూర్ణంతో, సర్పదోష నివారణ చూర్ణంతో ఈ రెండింటిని కలిపి స్నానం చేయటం వల్ల
సర్పదోషాలు నశించిపోతాయి. మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు కాలం చాలా అనుకూలంగా ఉంది. అంది వచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. ఎవరైతే మీరు ఉన్నత స్థితికి వెళ్ళలేరు, మీకు మెరిట్ మార్కులు రావు అని చెప్పని భావించారో వాళ్ళ ముఖాన నెత్తురు చుక్క లేకుండా మీరు చేయగలుగుతారు. ఆ రకమైనటువంటి అఖండమైన విజయాన్ని మీరు సాధించగలుగుతారు. మానసికమైన ధైర్యం కలుగుతుంది. ఈ మేషరాశిలో జన్మించిన వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.